వేసవిలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. 2023 అత్యంత వేడి సంవత్సరంగా గత రికార్డులను బ్రేక్ చేసింది. రానున్న 3 నెలల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదవుతాయని వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పెరుగుతున్న భూతాపం మానవాళిని కబలించే రోజు ఎంతో దూరం లేదంటున్నారు పర్యావరణవేత్తలు. గత కొన్నేళ్లుగా భూమిపై టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023 అత్యంత వేడి సంవత్సరంగా గత రికార్డులను బ్రేక్ చేసింది. ఎల్ నీనో బలహీనమైనప్పటికీ ఇప్పటికీ దాని ఎఫెక్ట్ కొనసాగుతోంది. అయితే గతేడాదిగా సముద్రాలలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని కారణంగా రానున్న 3 నెలల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదవుతాయని వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రాష్ట్రంలో మార్చి నుంచి అక్టోబర్ వరకు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు రికార్డు కావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే మార్చి మొదటి వారంలోనే 37 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం చూస్తుంటే వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనాలు నిజమవుతాయని అనిపిస్తున్నాయి. మే నెలాఖరు వరకు అనేక ప్రాంతాలు మరింత వేడిగా మారుతాయంటున్నారు వాతావరణ నిపుణులు. పగటిపూట విపరీతమైన వేడిగాలులతో పాటు చాలా చోట్ల ఉరుములతో కూడిన గాలివానలు రావచ్చంటున్నారు వెదర్ ఆఫీసర్లు. దీనికి కేవలం ఒక్క ఎల్ నీనో ఒక్కటే కారణం కాదని, మారుతున్న జీవనశైలి సైతం భారీ టెంపరేచర్లకు కారణమంటున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే చూసుకున్నట్లయితే ఎన్లినో ఒక కారణంగా చెప్పవచ్చు. ఎన్లినోతో పాటుగా మనకి ఈ చుట్టూ పెరిగిపోతున్న సిటీల్లో ఉన్న కానీ కాలుష్యం కానీ, అదే విధంగా మనకి భూతాపం పెరగడం కానీ, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అనేవి కూడా చాలా దోహదం చేస్తూ ఉన్నాయి. ఇవి మనకి భూతాపం పెరుగుతూ ఉండడం వల్ల సాధారణంగా ఉండే పరిస్థితుల కంటే అసాధారణమైన పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఈ మార్పులకి కారణం చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి అని అన్నారు. దాదాపుగా 1970 నుంచి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన కాండి చూసుకున్నట్లయితే సాధారణంగా ఉండే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి దాదాపు డబల్ అవడం అయితే జరిగింది. క్రమేపీనా పెరుగుతున్న ఈ గ్లోబల్ వాయువుల వల్ల, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల కొద్దిగా మనకి సాధారణంగా ఉండవలసిన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తుందన్నమాట. అంటే కరువు ప్రాంతాలు పెరగచ్చు. అదేవిధంగా వర్షం కూడా అకాల వర్షం, అంటే పడవలసిన సాధం కంటే ఎక్కువగా ఒకే సమయంలో పడిపోవడం, క్లౌడ్ బరస్ట్ లాంటి ఈవెంట్స్ పెరగడం వల్ల మనకి నీటి నిల్వ దాదాపుగా తగ్గిపోతుంది. ఈ చెట్లను నరికేయడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడమేతో పాటుగా రెగ్యులర్గా ఉండే కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న భూతాపం మానవాళిని కబలించే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతుందని భూ ఉష్ణోగ్రతపై సైంటిస్టులు నిర్వహించిన ఓ అధ్యయనం తేలింది. మానవ చర్యలు, గ్రీన్ హౌస్ గ్యాసెసే భూతాపానికి కారణమని కనిపెట్టారు. తెలంగాణలో మనము ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ గత 4-5 ఏళ్లుగా కూడా ఈ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం 2023లో ఇదే మార్చి నెలలో ఒక 10 రోజులు ఎండలు దాదాపు 42-43 డిగ్రీలు ఉండింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ముందే వచ్చినాయి. ఈసారి వడగాల్పులు కూడా వస్తున్నాయి. ఇది ఎల్ నీనో పరిస్థితి వల్ల వస్తుందని, అంటే ఇది ఒక వాతావరణ ద్రోణి. కానీ ప్రధాన కారణం ఏంటంటే మనకు క్లైమేట్ చేంజ్ వల్ల ఇది జరుగుతుంది. దీని గురించి అధ్యయనాలు ఉన్నాయి. అధ్యయన ఫలితాలు కూడా మనం అనేక సార్లు చూసుకున్నాం. ఎక్కడైతే కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువైనాయో ఆ నిర్మాణాల దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అంటే యాంబియంట్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పే 43 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రతలు. కానీ మనం నివసించే ప్రాంతం కానీ, మనం పని చేసే ప్రాంతం కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చెట్లు కొట్టేశాం. మన కోకాపేట కానీ అనేక గ్రామాల్లో కానీ ఎక్కడైతే ఇదివరకు చెట్లు ఉన్నాయో ఆ చెట్లను తీసేయడం వల్ల మైక్రో క్లైమేట్ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తర్వాత చెరువులు, ఓపెన్ ప్లేసెస్, ఖాళీ ప్రదేశాలు, ఇవన్నిటినీ కబ్జా చేసి కాంక్రీట్ నిర్మాణాల వల్ల కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, వేడి పెరుగుతుంది. 2035 నాటికి ప్రపంచం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్లో 60% తగ్గించుకోవాల్సి ఉంటుందంటున్నారు పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు.
లేకుంటే వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడి మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.